ధన్యవాదాలు. కొంపల్లి సత్యనారాయణ గారు దయచేసి ఒక్కసారి స్టేజ్ దగ్గర కావాల్సిందిగా మనవి. త్వరితగతిన కొంపల్లి సత్యనారాయణ గారు. అక్క అన్న లేకపోతే మీరు ఉండండి. అన్నగారు అందుబాటులో లేరు కనుక దయచేసి మన 126 డివిజన్ కార్పొరేటర్ గారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ జరుగుతుంది. ఇప్పుడు కొంపల్లి సత్యనారాయణ గారి శ్రీమతి గారు ఇక్కడ ఉన్నారు కనుక మన ఆవిష్కరణ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లవలసిందిగా మనవి. దయచేసి చిన్నగా ఫాస్ట్ గా అన్నట్టే జూట్ బ్యాగ్ కూడా మన హెచ్ఆర్పిఎస్ జూట్ బ్యాగ్ కూడా ఆవిష్కరణకి మన గంధం రాములు అన్న చేతుల మీదుగా జరిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. మేడం చూడండి, వాణిశ్రీ గారు వైస్ ప్రెసిడెంట్ వాణి కూడా మంచిగా విజయ్ వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్. ఈ హెచ్ఆర్పిఎస్ యొక్క ఆలోచన విధానం ఏంటంటే ప్లాస్టిక్ కవర్ ఆవిష్కరణ రోజే మన కార్పొరేటర్ గారి చేతుల మీదుగా గంధం రావడం చేతుల మీదుగా ఈ జూట్ బ్యాగులను కూడా మనం జేదోట ప్రాంతంలో ఆర్యవైశ్య సంఘంలో మరి పెద్ద ఎత్తున హెచ్ఆర్పిఎస్ డైరీ ఆవిష్కరణ ఏర్పాటు చేసినటువంటి సత్తన్న గారికి వారి అదేవిధంగా ఆయన మ్యారేజ్ డే మరి వారి సత్యమణి కూడా ఇద్దరు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి వారికి మరి మా చందన గారికి, మా రామలన్న గారికి, మా మోజీస్ గారికి, మా రామకృష్ణ గారికి, మా గణేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరికీ, మహిళలకు మరి పిల్లలకు అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి వ్యవస్థ ఏర్పాటు చేసుకొని మరి జేదోట ప్రాంతంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంచి డైరీ ఆవిష్కరణ చేసినటువంటి సత్తన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు అదేవిధంగా ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ వాడొద్దని చెప్పేసి మన బ్యాగ్స్ కూడా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ పిల్లలందరూ కూడా మంచి ఆటపాట కార్యక్రమాలు పెట్టుకున్నారు కాబట్టి మరి వారికి మరి మనం ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనం చేసుకుంటూ మరి అందరూ కూడా భగవంతుడంగా ఆ కన్యకా పరమేశ్వర అమ్మవారు మంచి ఆరోగ్యాలు ఇచ్చి మరి ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసుకునే విధంగా ముందుకెళ్ళాలి. మరి అందరూ కూడా బాగుండాలి, అందులో మనమందరం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. మ్యాక్సిమము మనకేంటంటే ఎక్కడ ఏ ఆఫీస్కి పోయినా కూడా లంచగొండితనం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ప్రతి మనిషికి వారి హక్కులను వారు తెలుసుకొని అదేవిధంగా ఏంటంటే ఒకవేళ వారికి హక్కుల గురించి అడిగే స్తోమత ఇప్పుడు మండల ఆఫీసర్ ఉన్నారు, ఆయనకు డైరెక్ట్గా వెళ్ళి అడగలేరు. కాబట్టి ఏంటంటే మా నాయకులు ఎవరైతే ఉంటారో హెచ్ఆర్పిఎస్ నాయకులు వారికి హెల్ప్ చేసి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారికి సహాయం చేసేలాగా చూస్తాము. ఒకవేళ అప్పటికి కూడా కానట్టయితే మా లీగల్ అడ్వైజర్స్ యాక్షన్ తీసుకొని కోర్టు ద్వారా మేము వారికి న్యాయం జరిగేలా ఏర్పాటు చేయడానికి ఈ హెచ్ఆర్పిఎస్ ఏర్పడింది. అవును, అది ఏంటంటే ప్లాస్టిక్ వాడడం వల్ల అది చాలా అవుతున్నది. ప్రతి మనిషికి ఇది క్యాన్సర్ అవుతుంది, లేకపోతే వాళ్ళ జంతువులు కూడా ఈ క్యాన్సర్ ప్లాస్టిక్ తిని వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి మనం దయచేసి అందరు కూడా మనం ఆ ప్లాస్టిక్ నిషేధించి ఇక్కడ మనం క్యారీ బ్యాగ్ ఇది మన బట్ట బ్యాగులు వాడడం అనేది మనకు కరెక్ట్ అనే ఉద్దేశంతో మేము చేసాం. సందర్భంగా కాదు, డైరీ ఆవిష్కరణ సందర్భంగా పెళ్లి రోజు పెట్టుకున్నాం. ఏంటంటే ఒకటి ఏంటంటే మనకి జనవరి 1 వరకు మన చేతిలో 2025 డైరీ ఉండాలి. జనవరి 25 రోజు మేము ఒకవేళ ఆవిష్కరణ చేస్తే ఎవరు రారు కాబట్టి, ఫస్ట్ రోజు కూడా ఎవరు రారు కాబట్టి ఒక 1 వీక్ ముందే ఓపెన్ చేసి 2025 డైరీ 2025 రోజు చూపెట్టాలనే ఉద్దేశంతో మేము ఒక 1 వీక్ బిఫోర్ మేము ఈ డైరీ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. 1000 డైరీస్ వేయించాము వికారాబాద్ నుంచి ఖమ్మము ఆలే. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి మన రాష్ట్ర మొత్తంలో మొత్తం ఇండియా లెవెల్లో మనము నేషనల్ వైజ్గా ఈ హ్యూమన్ రైట్స్ స్థాపించడం జరిగింది. అయితే ఏంటంటే కొన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మేము ఆల్రెడీ నాయకులని ఎంపిక చేయడం జరిగింది, వారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ లాంచింగ్ అనేది మన ప్రముఖ కార్పొరేటర్లు, తర్వాత మన వాళ్ళు హైకోర్టు అడ్వకేటు, తర్వాత వీళ్ళు వచ్చేసి ఏంటి ఈ లంచగొండితనం తగ్గాలనేదే మా ఒక ముఖ్య ఉద్దేశం. ఏంటంటే ప్రతి చిన్న పౌరుడు కూడా వెళ్ళి క్వశ్చన్ చేయలేకపోతున్నాడు.
కాబట్టి ఏంటంటే వాళ్ళకి హెల్పింగ్గా మన హెచ్ఆర్పిఎస్ ఉంటుంది. ప్రతి నాయకులు వాళ్ళకి హెల్పింగ్ మన హెచ్ఆర్పిఎస్ నాయకులు హెల్పింగ్ చేస్తారు. ఇప్పుడు మండల ఆఫీస్ నుంచి కానీ స్టేట్ వైజ్ నుంచి కానీ వికారాబాద్ నుంచి ఎన్నో సమస్యలు మేము పరిష్కరించినాం. భూ సమస్య ఉండని, ఏ సమస్య ఉండని డైరెక్ట్ ఎస్ఐ గారితో మాట్లాడి, సిఐ గారితో మాట్లాడి హ్యూమన్ రైట్స్ నుంచి మేము కాల్ చేస్తున్నామని చెప్పి మేము ఇట్లా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఇప్పుడు ఏంటంటే మా ద్వారా మన లీగల్ టీం కూడా ఉంది, లీగల్ అడ్వైజర్స్ కూడా ఉన్నారు. హైకోర్టు అని సుప్రీంకోర్టు వరకు మాకు లీగల్ అడ్వైజర్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది నేషనల్ మొత్తం ఉంది. ఇంటర్నేషనల్లో మా ఆఫీస్ ఇంటర్నేషనల్లో ఉంది, ఇంటర్నేషనల్ అమెరికాలో ఉంది. అయితే ఇది నేషనల్ వైజ్గా లాంచ్ చేశాము. నేషనల్ వైజ్గా కూడా ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో లాంచ్ చేయకుండా ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు ఇక్కడ తెలంగాణలో లాంచ్ చేశాము. ఇప్పుడు భావించాము, ఎందుకంటే ప్రతి ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎక్కడ చూడు లంచగొండితనం, మీకు ఇంత ఇస్తారా, మాకు అంత ఇస్తారా అని చెప్పేసి క్వశ్చన్ వేయడం. ఒకవేళ మేము క్వశ్చన్ మాట్లాడితే మీరెవరు మాట్లాడడానికి, అసలు మీకేం అధికారం ఉంది మాట్లాడడానికి అని చెప్పేసి కొన్ని వారు ఆనాడు తెలంగాణ సోషల్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్, అదేవిధంగా ప్రభుత్వ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మరి ఉద్యమకారులుగా ఎంతో సేవలు అందిస్తారు. ఈనాడు వారు హెచ్ఆర్పిసి ఏర్పాటు చేయడం, తక్కువ సమయంలో కూడా వివిధ జిల్లాలో మరియు వివిధ రాష్ట్రాల్లో కూడా కంపెనీ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. మేము ప్రైవేట్ ఉద్యోగస్తులు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు వారి యొక్క పెళ్లి రోజు ముఖ్యంగా మరి అమ్మ అనురాధ గారు, మరి సత్యనారాయణ గారు మధ్యలో మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మరి ఎదురుకుండా జనం ముందు అన్న కార్పొరేట్లు జనందరూ రావడం కూడా సంతోషం. ఎంతమందిని అతి కొద్ది సమయంలోనే చేసి ముఖ్య ఉద్దేశం మరి ఆయన తీసుకున్న ఏ విధమైన ప్రజా శ్రేయస్సు కోసం సత్యన్న మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఏదైతే అవినీతి ఉన్నారో మరి ప్రభుత్వ కార్యాలు కావచ్చు, మరి ప్రభుత్వ అధికారులు కావచ్చు, మరి అనేకటువంటి సందర్భాల్లో దర్శిస్తూ పరిస్థితి ముందుగా సత్యనారాయణ గారు మరి అవినీతి రాజ్యం కోసం మరి తాపత్రయం, అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధించడం, ప్లాస్టిక్ ను వాడుతున్నటువంటి ఆలోచన, మరి వాళ్ళ చేతులు ఆలోచన, మరి మహిళల మీద అత్యాచారం కావచ్చు, మరి చైల్డ్ రాజకీయం కావచ్చు, డ్రగ్స్ వాడుతున్నటువంటి విధానమే కావచ్చు, ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని మరి సత్యనారాయణ బృందం వారి ఆధ్వర్యంలో మరి ప్రజా శ్రేయస్సు కోసం వారు ఈ ప్రకటన కట్టుకున్నారు. రాబోయే రోజుల్లో వారు ఇంటర్నేషనల్ వైపు కూడా ఈ యొక్క ఆలోచించుకునే అంశం ఉంది. మేము కూడా ప్రజాస్వామ్యవాదులుగా, ఉద్యమకారులుగా వారికి సపోర్ట్ చేస్తాం. రాజకీయ నాయకులుగా వారు, మరి ప్రజా సంఘాలుగా మేము, ఉద్యమ సంఘాలుగా మేము ఖచ్చితంగా మంచి చేసేటువంటి ప్రతి వ్యక్తికి సపోర్ట్ ఉంటాం. దానిలో ముఖ్యంగా మరి కొంత సత్యనారాయణ గారు మరి వారి వయసు 60 దాటినా ఇప్పటికే 25 దాకా ఉంటారు. మరి కాబట్టి వారి సేవ నిరంతరం సమాజం, తెలంగాణ సమాజం చేస్తుంది. ఖచ్చితంగా ఈ అంశం హెచ్ఆర్పిసి అంశం ఈరోజు మొక్కయి రేపు చెక్కయి మరి ప్రతి ఒక్క ఫలం తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశం మొత్తంలో విస్తరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.